అనుమతులు లేని హోర్డింగ్‌కి రోజుకి 50,000 జరిమానా. ఈనాడు రాసుకొచ్చినటువంటి ఒక వార్త. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు సవరించింది. మార్గదర్శకాలు జారీ చేసింది. రోజుకి రూ. 50,000 పెనాల్టీ ఏస్తారని. ఇంతకీ ఎవరొచ్చి చూస్తారది? ఎవరు అమలు చేస్తారు? మన హైకోర్టు మందలించింది ఈ ప్రైవేట్ వాటి మీద. దానికని చెప్పేసి ఇప్పుడు ఈ సిస్టమ్. అంతకు మించి ఏమీ లేదు. బేసిక్‌గా ఇప్పుడు ప్రతి అకేషన్‌కి నాయకులు వస్తున్నారన్న, పుట్టినరోజులైనా, పెళ్లి రోజైనా, సావైనా సరే సొంత హోర్డింగ్‌లో పెట్టేసుకుంటున్నారు. సొంత పెద్ద పెద్ద ఫ్లెక్సీలే పెట్టేసుకుంటున్నారు. ఎవరు పర్మిషన్ తీసుకుంటున్నారు ఆళ్ళు? అధికార పక్షానికి సంబంధించినటువంటోళ్ళైతే నిశ్శబ్దంగా ఉంటారు. ప్రతిపక్షానికి సంబంధించినోళ్ళైతే అధికార పక్షం వాళ్ళు చెప్పి మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా ఆళ్ళని పీకేపిస్తారు. కాబట్టి ఇటిట్లో జరిగేదా సచ్చేదా? కాకపోతే ఏంటంటే కోర్ట్ అంది కాబట్టి ఇదిగోండి మేము చట్ట ప్రకారం ఆర్డర్‌లు ఇచ్చామని చెప్తారు. హోర్డింగ్స్‌కి సంబంధించినటువంటి ఒక సిస్టమాటిక్‌గా అయితే లేదు. ఆ మధ్యన హైదరాబాద్‌లో క్లీన్ సిటీ అని చెప్పేసి హోర్డింగులు తీసేసే కల్చర్ బిగిన్ చేశారు కేటీఆర్ ఉన్నటువంటి సందర్భంలో, మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎక్కడ పడితే అక్కడ హోర్డింగులు కనబడుతున్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇక్కడ బానే ఉంది.